ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఈ యొక్క నూతన ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం. ది గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ మాథ్యూ చాప్టర్ 28 and verse 20. ఇదిగో, నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. అండ్ లో, ఐ ఆమ్ విత్ యు ఆల్వే, ఈవెన్ అంటు ద ఎండ్ ఆఫ్ ది వరల్డ్. ప్రియులారా, యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి ఇక నూతన ఉదయకాల సమయాన్ని దేవుడు మనకి ఇచ్చినారండి. మరి దేవుని స్తుతించి దేవుని ఆరాధించాలి. ఈ సత్యాన్ని మనం గుర్తించినప్పుడు మరి దేవుని సన్నిధిని నిర్లక్ష్య పెట్టము. మనము, మన కుటుంబము అందరూ కూడా ఉదయకాలంన అనేక ప్రార్థన బలిపీఠం ఎదుట మోకరించినప్పుడు అబ్బా కుటుంబంలో ఎంత సంతోషము, ఎంత ఆనందము గల కారణము, ప్రభువా మీరు మాతో రండి, మీ సన్నిధి మాతో ఉండనివ్వండి, సదాకాలం మీరు మాతో ఉంటానని వాగ్దానం చేస్తున్నారు కదా అని పిల్లరా వారి యొక్క దినాన్ని ప్రారంభిస్తారు. ఆ కుటుంబంలో ప్రేమ ఉంటుంది, సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది. నా ప్రియ సహోదరి, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానం మనం విన్నాం కదా. అని అంటున్నారు, సదాకాలము నేను మీతోనే ఉంటాను. అక్కడ శిష్యులు పిల్లరా మరి యేసు ప్రభువారు చెప్పిన రీతిగా ఆయన మరణించినారు, సిలువ వేయబడ్డారు, తిరిగి లేచినారు. ఆయన ఆరోహణమై వెళ్తున్నప్పుడు అంటున్నటువంటి మాట, వారెంతో దిగులతో ఉండొచ్చు, బాధలో ఉండొచ్చు. అయ్యో, ఇప్పటి వరకు దేవుడు మనతో ఉన్నాడు కదా, ఆయన వెళ్ళిపోతున్నారు, ఇప్పుడు ఏంటి మా సంగతి అన్నప్పుడు వారిని ఓదార్చుతున్నారు దేవుడు. అబ్బా, ఎలాంటి గొప్ప దేవుడు అండి మన దేవుడు. మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో ఒకవేళ నిరాశ నిస్పృహల్లో కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని, ప్రభువా మీరు అన్నారు ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చండి అని ఆయన మీద ఆధారపడినప్పుడు, విధేయత చూపెట్టినప్పుడు, విశ్వాసం కలిగినప్పుడు దేవుని ఆదరణ మనకుంటుందండి. ఆయన బలమైన శక్తి అని జ్ఞానంతో నడిపించబడతాం. తద్వారా అనేకమైనటువంటి ప్రమాదాల్లో పడకుండా మన జీవితము ఫలభరితంగా ఉంటుంది. అలాంటి కృపను దేవుడు ఉదయకాల సమయంలో మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా పరిశుద్ధమైన తండ్రి, మరి నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అవునాయనా, మీరు సజీవమైన దేవుడవు, నిన్న నేడు ఒకే రీతిగా ఉండే దేవుడవు, ఆల్ఫా ఒమేగా అయిన దేవుడవు, మాకు వాగ్దానం చేసిన దేవుడవు. ప్రభువా నేను మీతో సదాకాలం ఉంటానన్నారు. అవును ప్రభువా, ఎన్నోసార్లు మా విశ్వాసము, మా అపనమ్మకము, మా అవిధేయత వలన ఈ సత్యాన్ని గుర్తించలేక కలత చెందినాం, నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోతున్నాం. క్షమించండి ప్రభువా. అయితే వాగ్దానం పట్టుకుని, ప్రభువా ఈ పరిస్థితులు గుండా వెళ్తున్నాను, మీరు అన్నారు కదా, కాబట్టి నాకు బలం ఇవ్వండి, శక్తినివ్వండి, నాతోనే ఉండండి, విడిచిపెట్టొద్దు అన్నప్పుడు ప్రభువా మీరు మాతోనే ఉంటారు. వాస్తవానికి మీరు ఎప్పుడు మాతోనే ఉంటారు, కానీ మాకు అవిశ్వాసం ద్వారా మీరు మమ్మల్ని చేయి విడిచిపెట్టారనుకుంటాం. కాబట్టి క్షమించి ప్రభువా ఉదయకాల సమయంలో మీ వాగ్దానం పట్టుకుని ఆత్మీయంగా మేలుకరమైన జీవితం చూడటానికి సహాయం ఇచ్చేయమని వాళ్ళు మీ చేతిగా అప్పగించుకుంటూ ఈ దినమంతా మీరు కింద భద్రపరిచి ప్రతి కుటుంబంలో మీ సమాధానము ఏలుబడి చేయడానికి సహాయం ఇచ్చేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior, Jesus Christ. Here we see in Matthew 28 and verse 20, and surely I am with you always to the very end of the age. This verse is a part of Great Commission where Jesus commands his disciples to make disciples of all nations. The promise, I am with you always, emphasizes that no task is undertaken alone. God's guidance and support accompany every step of obedience. So my friends, this morning, when we trust this great God and obey to his word, he's always with us until the end of the age.